హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు కంకరతో వెళ్తున్న టిప్పర్ ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది ఒక బస్సులోనే 72 మంది ఉన్నారట. అయితే ఆ చనిపోయిన వాళ్ళ ఆ కుటుంబ సభ్యుల రోదనలు బాబోయ్, అండ్ ఇంకా ఎంత విషాదం, ఎంత మాటల్లో వర్ణించలేనంత విషాదం ఏంటో తెలుసా. ఒక కుటుంబానికి సంబంధించి ముగ్గురు ఒక పాపం, ఎట్లా చెప్పాలి, ఇవన్నీ మాటలు రావట్లేదు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళట ఒకే ఇంట్లో చనిపోయారు. ముగ్గురు ఆడబిడ్డలైతే ముగ్గురు చనిపోయారు. ఎంత అంటే అసలు మాటలు డిఫైన్ చేయలేము. ఎవరు వాళ్ళు? తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుర్లట. పాపం ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఆ పెయిన్ ఎంత ఉంటుందో. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుర్లు నందిని అట డిగ్రీ ఫస్ట్ ఇయర్, సాయి ప్రియ అట డిగ్రీ థర్డ్ ఇయర్, తనుష్ అట ఎంబీఏ. ముగ్గురు సొంత అక్క చెల్లెలు, హైదరాబాద్లో చదువుకుంటున్నారు ముగ్గురు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండడంతో ముగ్గురు సొంత ఊరికి వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు హైదరాబాద్కి ఆనందంగా వెళ్తుంటే ఆ బస్సు మీద కంకరది పడి ముగ్గురు చనిపోయారు. ఒక్కొక్కరిది ఒక్కో పెయిన్ అక్కడ. ఇంకా జయసుధ అని తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్ అట. ఈ కంకర మామూలుగా టిప్పర్లో 30 టన్నులు ఉండాలట, 50 టన్నులు ఉందట. మన వాళ్ళు ఎవరు రూల్స్ పాటిస్తారు? రూల్స్ పాటించట్లేదని ప్రభుత్వాలకు అడిగితే ఎక్కలేని కోపం మీద కావాలంటే కేసులు పెడతారు. పోయే ప్రాణాల గురించి వెళ్ళట్లేదు, జనరల్గా అంటున్నా. టిప్పర్లో 30 టన్నులు ఉండాలట, 50 టన్నులు ఉందట. పోయి బస్సును ఢీకొట్టి ఇట్టే కంకర అంతా పోయి మీద పడిపోయాను. కూరుకుపోయి ఊపిరి అడగ చనిపోయాను, కుదురు గాయాలతో చనిపోయాను. ఈ జయసుధ అనే టీచర్ అయితే నడుగులోతు కంకర్లు ఇరుక్కొని బయటకు రాలేక అర్థనాదాలు పాపం. చివరికి అలాగ బయటకు వెళ్తే కాళ్ళన్నీ పాపం ఇంకా ఏం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారట. అయితే కేరెల్లి గ్రామం అట. ఆమెతో పాటు మామూలుగా బస్సులో మరో 4 ఉపాధ్యాయులు వస్తారట రోజు. వాళ్ళకి బస్సు మిస్ అయిందట. బస్సు మిస్ కాలే, మీ జీవితం సేవ్ అయింది. వాళ్ళు నెక్స్ట్ బస్సులో వచ్చారట. కానీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకే కుటుంబంలో చనిపోవడం, ఆ తల్లిదండ్రి పెయిన్ ఏందంటారు?